సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
సామెతలు 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం అదే వాక్యాన్ని 29 చదువుతున్నాను. జలములు తమ సరిహద్దులు మేరకున్నట్లు ఆయన సముద్రములకు పొలిమేర నేర్పరిచున్నాడు. భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుంటుని. ఈ విషయాలన్నీ మనం ఇంతవరకు ధ్యానించాం. సామెతలు 8వ అధ్యాయంలో సత్యాలను ధ్యానించుకున్నాం. ఈ యొక్క ఆయన సర్వజ్ఞాని అని, సర్వవ్యాప్తి అని, సర్వశక్తి అని 3 ఆయనలో ఉన్నటువంటి డైమెన్షన్స్ అనేవి ఆదిమ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు నిలబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని యొక్క మార్గాలు కానివ్వండి, దేవుని యొక్క సర్వశక్తి జ్ఞానము వేసిన కానివ్వండి, విషయుడై దేవుడుగా ఆయన ఎలా ప్రభావితం అవుతున్నాడో అవన్నీ కానివ్వండి, భూమి మీద ఆయన కట్టే కట్టడాలలో ఈ శక్తి ఎలా వ్యాపించింది అనేది కానీ మనం ధ్యానించవలసిన విషయాలైనా అవి ధ్యానించడం సాధ్యపరచబడదు అంటే అది రీసెర్చ్ సంబంధించింది. ఈ రీసెర్చ్ సంబంధించింది ఇలా క్లాసెస్లో ఎన్నో క్లాసులు తీసుకోవాలంటే పరిశుద్ధులు అనబడే వారికి అంత అవసరంలా. ఒక పాయింట్ చెప్తే లాగేస్తుంటారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక పాయింట్ చెప్తే లాక్కునే వాళ్ళు ఉన్నారు. తర్వాత హెబ్రీ గ్రంథంలో 1వ అధ్యాయము ప్రపంచము దేవుని వాక్యముల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థాల చేత నిర్మించబడలేదని విశ్వాసం ద్వారా గ్రహించుకున్నాం. మనం చూసేవి అవి దృశ్యమైన పదార్థాల చేత కనబడలేదు. ఒకటి దేవుని యొక్క శక్తి మనం చూసేది కాదు, దేవుని యొక్క జ్ఞానం మనం చూసేది కాదు, దేవుని యొక్క వివేచన మనం చూడగలిగేది కాదు. అదృశ్య దేవుని స్వరూపి ఆయన, అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. తులసి పత్రికలో రాయబడి ఉంది. ఆదికాండంలో ఉన్నటువంటి ఆది సృష్టికి పునాది, ఆది సృష్టికి ధ్వజస్తంభం ఆయన అడున ప్రభు కొలసి సంఘానికి కూడా రాస్తూ వచ్చాడు. ఆయన సంఘములకు శిరస్సు, ఆయన ఆ శిరస్సు ఆ ప్రభుని గురించి మీతో మాట్లాడుతుంటున్నాను నేను. అదృశ్యమైనటువంటి ఆయన శక్తి భూమి మీద, దృశ్యమైన ఆయన శక్తి పరలోకంలో ఆయన శక్తి భూమి మీద అదృశ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంది. అదృశ్యమైనదిగా సృష్టిని చూసినప్పుడు వాక్యం ఉందండి. ఇది రోమిల పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి చదువుతున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, దైవత్వం, ఆయన నిత్యశక్తి కానీ, ఆయన దైవత్వం కానీ, ఆయన మహిమాశక్తి కానీ, తర్వాత ఇవన్నీ కూడా అవి ఎవరికి కూడా ఆలోచించడం వల్ల తేటపరచబడుచున్నది కానీ అవి అదృశ్యమైన లక్షణాలు. ఆయన యొక్క దైవత్వం కానీ అదృశ్యమైన లక్షణాలు. ఒక వ్యక్తి రక్షకుడిని, ప్రభు అయిన క్రీస్తుని రక్షకుడు అంగీకరించిన వ్యక్తికి ఇవి బయలుపరచబడతాయండి. ఇప్పుడు కాకపోతే, కొత్తలో కాకపోతే మరికొన్ని సంవత్సరాలకి ఆత్మ అంతర్యాత్మ ప్రభుతో కలిసి జీవించే కొలది నా 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 సొంతమైన వాటిని, నా స్వకీయమైన వాటిని నేను మీకు ఇచ్చి మీకు బయలుపరుస్తున్నాను. నేను నా సొంతమైన వాటిని ఇస్తున్నాను మీకు అన్నాడు దేవుడు. అవి ఆయన ఆత్మ ద్వారా బయలుపరచబడతాయండి. అవి బయలుపరచబడకపోతే నేడు కొత్త నిబంధన సంఘం దేవుని యొక్క రక్తంతోనూ అనగా క్రీస్తు రక్తంతోనూ ఆత్మ చేత కట్టబడలేదు, సాధ్యపరచబడదు. మనం మాట్లాడే మాటలు కానీ అవి ధ్యానపూర్వకంగా కాకపోతే, దేవుని శక్తిలో నుంచి పొందినవి కాకపోతే, దేవుని రక్తంలో నుంచి అవి విభాగాలు కాకపోతే, పరిశుద్ధాత్మ చేత సేకరించిన హృదయం యొక్క అంతఃకరణ లేకపోతే, పరిశుద్ధుని శక్తితో హృదయం నింపబడకపోతే, పరిశుద్ధతను సంపూర్తి చేయబడకపోతే ఈ ఉపదేశాలు గాలి కొట్టుకెళ్ళిపోతాయి. ఎవరికి అవసరం లేదు, అవి అవసరం లేదండి. అంటే పౌలు దేవుని జ్ఞానాన్ని అడ్డగించు, ప్రతి ఆలోచన కూడా మేము చెరపట్టుకుని, జ్ఞానాన్ని అడ్డగించి ఆలోచన చెరపట్టుకుని మేము ముందుకు వెళ్తున్నాము. దేవుని ఆలోచనని, దేవుని జ్ఞానాన్ని చెరబెట్టేటువంటి పనికిరానివి, దేవుని జ్ఞానాన్ని చెరపట్టబడే మాటలు, దేవుని జ్ఞానాన్ని నష్టపెట్టేటటువంటి ఆ స్థానాలన్నీ కూడా చెరపట్టండి అట్ని. ఒక వ్యక్తి వ్యర్థమైన మాటలు దాన్ని చెరపట్టుకోండి, కానీ తప్పించుకోండి అన్నమాట అర్థం. అది దేవుని శక్తిని కనపరచు ఆ స్థానాలని హృదయంలో భద్రం చేసుకోండి, వ్యతిరేకమైన స్థానాలని చెరపట్టండి ఆత్మతో అన్నాడండి. దాంట్లో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని జ్ఞానం అడ్డగించు పెద్దాన్ని కూడా చెరపట్టుకొని అంటాడు దాంట్లో.
అలా చెరపట్టకపోతే ఒక వ్యక్తి పరిశుద్ధుడు సంపూర్ణతను పొందలేరండి. ఇన్ని విషయాలన్నీ కూడా నా జీవితంలో నేను అనుభవించకుండా దీంట్లో ఒక్క సెంటెన్స్ లేదండి. నేను అనుభవించకుండా ఒక్క సెంటెన్స్ దాంట్లో లేదు అని చెప్తున్నాను నేను. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, కానీ ఎక్కడి నుంచో తెచ్చుకునే కట్టుకథలు కానీ కల్లబొలి కథలు కానీ దేవుని సంఘానికి మేలు కాదండి. అవి కల్లబొలి కథలు, కల్లబొల్లి కన్నీరు ఆ దేవుని సంఘానికి మేలు కాదండి. ఆ కన్నీరు కాదండి ప్రభు సన్నిధిలో పరిశుద్ధుని మీద ప్రేమతో నీ హృదయం స్పందించిన స్థానాలతో సంఘాన్ని కట్టాలండి. పరిశుద్ధాత్మ నీకు బోధించిన స్థానాలతో సంఘాన్ని కట్టాలి. అలా కట్టకపోతే సంఘం క్షమాభివృద్ధి చెందదు, విశ్వాసంలో జ్ఞానం పొదగబడదు. విశ్వాసంలో జ్ఞానం ఏకదాటిగా నడిచే ప్యారలైన్స్ నడిచేయండి. విశ్వాసంలో జ్ఞానం అపోస్తలుడైన పౌలు రాస్తా దాంట్లో వెలుగులో ఈ 3 సత్యాలు ఉన్నాయండి. ఏంటంటే ఓమ్నిసెంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్నిపొటెంట్. అంటే ఇందాక 3 చెప్పాను మీకు, నేను చెప్పాను అదే సత్యాలు మళ్ళీ మీతో మాట్లాడుతుంటాను. సెకండ్ టైం మీతో మాట్లాడే విషయాలు ఫస్ట్ టైం మీతో మాట్లాడే విషయాలు కావు. సెకండ్ టైం మాట్లాడే ఈ యొక్క ఓమ్నిసెంట్ కానీ, ఇది ఓమ్ని ప్రెజెంట్ కానీ, ఓమ్నిపొటెంట్ కానీ, ఇవి ఆదిమ కాలంలో ఇవి బాహ్యలో ప్రపంచ చరిత్రలో అవి నిలబడ్డాయండి. నూతన నిబంధనలో కల్వరి శిలువలో 3 ప్రధానమైన స్థానాలు నిలబడితే ఆదిమకాల సంఘానికి స్థాపించబడక మునుపు ఈ మూడు స్థానాలు నిలబడిపోయినాయండి. కొత్త నిబంధన శిలువలో శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అండ్ జస్టిఫికేషన్ అనేవి 3 పాయింట్స్. దాంట్లో ఎంత క్లారిఫికేషన్ ఉందంటే ఆత్మలో, అదేదో డాక్టరింగ్ పాయింట్గా నేను చెప్పేది మీకు కాదండి. అది డాక్టరింగ్ పాయింట్గా మీకు బోధించే విషయం కాదు. ఆత్మ బోధించే సత్యాలు, ఆత్మలో నియమించబడిన సత్యాలు అవి. సత్యములు ప్రత్యక్షపరిచే ఆత్మ హృదయంలో ఈ 3 పాయింట్స్లో ఒక సేవా జీవితం దాంట్లో భద్రం చేయబడుతుంది, సీల్ చేయబడుతుందండి. సీల్ చేయబడకపోతే సేవ చేయలేరండి, కొట్టుకులాడతాం. సేవ భద్రం చేయబడినా కొట్టుకులాడతాం. సేవ కోసం ఆత్మ అంగలారుస్తుంది. పరిశుద్ధిని సేవ కోసం, యథార్థమైన సేవ కోసం. ఏదైనా కళంకం పడితే, ఏదైనా అపవిత్రత పడితే ఆ హృదయం వేదన పడుతుందండి. నీ ప్రభువును నువ్వు ఘనంగా ఎంచుకుంటే, నీ ప్రభువును నువ్వు రక్షకులుగా ఎంచుకుంటే, నీ జీవితంలో దేవుని సన్నిధిని నీకు ఎంతో ప్రియమైనగా ఎంచుకుంటే ఆశీర్వాదం పొందుతావు, లేకపోతే ఆశీర్వాదం పొందలేవు. ఆ ప్రార్థన చేయగలవా? ప్రభువా, నీ సేవ యొక్క జీవితంలో ఇప్పుడు చేసిన ప్రార్థన కాదండి అది. నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు గర్భంలో పడక మునిపే దేవుని సన్నిధిలో అంగలార్పు ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. ఎందుకంటే నా ప్రభువుని నేను ప్రేమించిన విధానం అటువంటిది. ప్రభువుని ఆ విధంగా ప్రేమించడానికి నేను మీకు చెప్తున్నానంటే నేను చెప్పదగినవి కావు అవి. ఎంత చెప్పినా కూడా స్వల్పంగా నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ నా స్థితికి మించి అధికంగా నేను మాట్లాడలేదు. నా స్థితికి మించి తగ్గించుకొని అవి లోవర్చుకొని దేవుని ఆత్మకి మీ మధ్యలో మాట్లాడుతున్నానే, కానీ మరే విధంగా మాట్లాడలేదండి. నాకు ఏదైనా అతిశయం ఉంటే ప్రభువునందు తప్ప మరీ అతిశయం లేదు. నాకు దేన్ని బట్టి నాకు అతిశయించడానికి నాకు మరీ అతిశయం లేదు. దేవుడు వాక్యాలు చూసినట్లయితే కనుక ఈ 3 కూడా ఆది కాలంలో పాత నిబంధన ఆ యుగాలలో ఈ 3 సత్యాలు దొరికిపోయండి. ఆయన ఆ విధంగా ఆదిమకాల ప్రవక్తల్లో కానీ ఆదిమకాల రాజుల్లో కానీ ఈ యొక్క 3 క్యారెక్టర్స్ అనమాట అనేవి ఆయన తాను బయలుపరుచుకుంటూ వచ్చాడండి. జ్ఞానంలో కానీ, నీతిలో కానీ, తర్వాత పరిశుద్ధతలో కానీ, ఏంటి బలులు అర్పించే విషయాల్లో కానీ పరిశుద్ధత ఇప్పి చూపించాడు. బలులు అర్పించే విషయంలో ఇవన్నీ శిలువ బలిపీఠ దిగి వచ్చేపాటికి ఏ మానవుడు నిలబడలేకపోయాడు. కొట్టివేయబడ్డాయి. ఆ శిలువ స్వరూపంలో ఆయన తన ప్రాణం ఇవ్వడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా బలులు, అర్పణలు, పాప పరిహార బలులు అవి నాకు ఇష్టమైన కావని నేను గ్రంథం చుట్టూలో రాయబడిన ప్రకారం నేను వచ్చాను. గ్రంథం చుట్టూలో రాయబడిన ప్రకారం నేను వచ్చాను అంటాడండి ప్రభు. గ్రంథం చుట్టూలో రాయబడిన ప్రకారం నేను ఈ లోకంలోకి వచ్చాను. ఆ ప్రభు గురించి ఒకసారి ఆలోచించారా? సేవ చేసే వారి జీవితాల్లో ఇది ఉందా? ఈ దృక్పథం ఉందా? ఎంతసేపు వీటితో పడటమేనా, బలాలతో పడటమేనా, ఇతరులని వెలిచూపు చూపటమేనా? వీళ్ళు మాకు సంఘానికి చెందిన వాళ్ళైనా సరే, వీళ్ళు మాకు
మా కులానికి చెందిన వాళ్ళు కాదు, లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు వేరే క్యాస్ట్ వీళ్ళదే అనుకున్న వాళ్ళు ఎంతమంది అన్నాడు అనుకున్న వాళ్ళు. పరిశుద్ధులైన వారు ఎంతమంది మంచివాళ్ళు ఉన్నతమైన వారు ఉన్నారు, వారి గురించి చెప్పడం లేదు. వెలివేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుని పరిచయాన్ని హత్తుకున్న వారిని హత్తుకోకుండా అవమానపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. దేవుని పరిచయాన్ని కొనసాగించకుండా ఎంతమంది ఉన్నారండి. ఒక విధమైన దృష్టితో చూస్తారు కొంతమంది. అదేంటో కూడా అర్థం కాదు. ఇప్పుడు నాకు అర్థం కానటువంటి విషయాలు అవి నేను మాట్లాడడానికి కుదరదు. తర్వాత ఈ యొక్క వెలుగు, ఆ వెలుగులో లోకం వెలిగించింది, జీవపు వెలుగు. లోకాన్ని వెలిగించిందండి వెలుగు, జీవపు వెలుగు. ఆది కాండంలో నుంచి జరిగిన వెలుగు కొత్త నిబంధనలోనికి అది జీవపు వెలుగు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు ఆయన. ఆ జీవపు వెలుగు అనేది ఉట్టి వెలుగు కాదు చెప్పేది నేను. దేవుని దగ్గర నుంచి వచ్చిన వెలుగు. అందులో మహిమా కణాలు దాచిపెట్టబడి ఉన్నాయండి. మహిమా కణాలు దాచిపెట్టబడటం అంటే ఇది గ్లోరీస్నెస్ దాంట్లో ఉందన్న విషయం కాదు. ఒక జీవకణాన్ని చూస్తే ఆ జీవకణం ఈ హృదయం ఉంటే క్రీస్తు జీవాన్ని ప్రబలింపజేస్తుందండి. ఒక హృదయంలో క్రీస్తు నేనే జీవ వాసన అన్నాడు, నేనే జీవ సువాసన అన్నాడు 2 రాసిన 2వ అధ్యాయంలో. అది నేనే జ్ఞానం యొక్క సువాసన. నేను జ్ఞానం ఉన్న వ్యక్తి జీవితంలో జ్ఞానం సువాసన పరిగణించాలండి. ఏ సువాసన పరిగణిస్తుందని అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. జ్ఞానం సువాసన క్రీస్తు వేసినంత సుగంధం, పరిమళం క్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే తప్ప మరి యొక్క పరిమళం లేదండి. ఆయన పాపం నుండి విమోచించిన ప్రభు, అది రక్తం సువాసనలో ఉన్నటువంటి చాలా బలమైనటువంటి నిదర్శనం. అది జ్ఞానం సువాసన హృదయంలో ఆ జ్ఞానం ప్రబలాలండి. ఆ జ్ఞానం ప్రబలకుండా ఒక వ్యక్తి సాగడానికి సాధ్యపరచబడదన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ మహిమ కణజాలాలు దేవుని దగ్గర నుంచి వచ్చాయి. అవి దేవుని దగ్గర నుంచి వచ్చి లోకమంతా జల్లబడ్డాయండి. ఒమ్నిపొటెంట్లో ఆ క్యారెక్టర్స్లో ఈ కణజాలాలు, ఈ గ్లోరీస్ రేస్ అనేవి అటు జ్ఞానంలో నిలబడ్డాయి, విస్తరణలో నిలబడ్డాయి, నదీ జలాల్లో, సముద్ర జలాల్లో నిలబడ్డాయి, ఆకాశ దిగంతంలో నిలబడ్డాయి, ప్రపంచమంతా నిలబడ్డాయండి. వెదసలబడ్డాయి భూమి మీద ఆ కణజాలాలు. ఏ మానవుడు తెలుసండి ఆ నిలబడ్డాయని? ఈ లోకంలో ఏ వ్యక్తి తెలుసండి? ఎవరికి తెలియదు. ఆమెన అంత సర్వశక్తివంతుడు దేవుడు సుమా. ఆ సర్వశక్తివంతుల్లో ఇవన్నీ దాచిపెట్టబడి ఉన్నాయి సంగతి ఏ పరిశుద్ధుడికి తెలుసండి? కొంతమంది పరిశుద్ధులకు మాత్రమే తెలుసని మీతో మాట్లాడుకుంటున్నాను నేను. ఆ వెలుగులో ఆది కాండంలో నుంచి ప్రకాశించిన ఆ వెలుగులో మొట్టమొదటి వాక్కులో ఆయన వాక్కు, ఆ వాక్కులో ఆ వెలుగులో ఆయన వాక్కు, అందులో మహిమాయుక్తమైన కణాలు భూమి మీదకి పంపించబడ్డాయి, భూమి మీదకి జల్లబడ్డాయండి. దాంట్లో అది ఆయన మహిమ యొక్క తేజస్సు అని హెబ్రీ పత్రికలో రాశాడు. ఆయన మహిమ యొక్క తేజస్సు. ఈ కణాలు భూమి అంతా కూడా విస్తరించాయండి. భూమి అంతటా కూడా విస్తరించే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. నేను అంత ముంచిపోయాను కదా, ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయని. తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ ముందులోకి వెళ్ళలేను ఇంకా నేను. ఈ మహిమాశక్తి అనేది దేవుని గ్రంథంలో ప్రధానమైనదిగా కొలస్సీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో 1:17 నుంచి 19 వరకు రాయబడ్డాయి. ఈ దేవుడు ఈ మహిమాశక్తి ఎంత ప్రధానమైందో దానికి ముందుగా ఆయన యొక్క ప్రేమ కూడా అంతకంటే ప్రధానమైన ధ్వజస్తంభం అని లోకంలో కట్టబడింది. ప్రధానమైన ధ్వజస్తంభం లోకంలో కట్టబడింది. జ్ఞానం ఎంత ప్రధానమైన ధ్వజస్తంభంగా కట్టబడిందో ప్రేమ ధ్వజస్తంభంగా కట్టబడింది. లోకానికి, ప్రపంచానికి కట్టబడిందండి. ఒక లోకం అంటే దాని కాదు, ప్రపంచానికి ఒక ధ్వజస్తంభంగా కట్టబడింది. ఆ జ్ఞానం భూమి మీద ఎలా ప్రభావితమైందో ఆ దేవుని యొక్క పరిశుద్ధుని యొక్క ప్రేమ కణాలు కూడా భూమిని చుట్టుముట్టేసేయండి. ఎక్కడ చూసినా ఆ ప్రేమ కణాలే, భూమి మీద విత్తనాలు విత్తాడండి దేవుడు. జ్ఞానంలో విత్తాడు ఆ ప్రేమ కణాన్ని. ఆయన జ్ఞానం ప్రబలమై వ్యాపిస్తున్నప్పుడు ఆ జ్ఞానంలో ప్రేమ కణాలు నిలిచేయండి. మానవునికి జ్ఞానంలో నిలిచి ఎంత ప్రభావితుడైన మానవుడైనా సరే ఆ వ్యక్తి ప్రభువును అంగీకరిస్తే అందులో ప్రేమ కణాలు నిలిచేయండి. ఆ జీవం కలిగిన కణాలు నిలిచాయి. ఎంత ప్రభావితుడైన వ్యక్తి అయినా సరే తన దగ్గరికి వచ్చినప్పుడు ఆది కాలంలో ఏముందండి? చెట్లు చేమలు ఉన్నాయి. అందులో ప్రేమ అనే కణాలు భూమి మీద విస్తరించడం ఆరంభించాయి. అంటే ప్రబల ఎక్కడ చూసినా మానవుని పట్ల ప్రేమ కనికిరాన్ని ఇప్పి చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ కణాలు అవి వివరించడం సాధ్యం కాదు. మీరు వివరించడం అప్పుడు సాధ్యం కాదు. తర్వాత ప్రేమ అనే పదాలు
ప్రేమ ప్రేమ అని వెలాటం కాదండి, ప్రేమ ప్రేమ అని చెప్పడం కాదు, ప్రేమ ప్రేమ అని వెంటపడటం కాదండి. ఈ లోపల పడ్డట్టు పిచ్చి ప్రేమలు, ఆ ప్రేమలు కాదండి, పనికిరాని ప్రేమలు వెంటపడటం కాదు, తుచ్చమైన వాటి కోసం ప్రేమ అని వెంటబడి జీవించేది కాదండి. ప్రేమ అనేది ఈ కలుషాన్ని, పాపాన్ని బాపిన ఈ ప్రేమ కణం, మానవుని అపవిత్రతని, అంధకారాన్ని చుట్టుముట్టేసి హతమార్చినటువంటి ఈ ప్రేమ కణం, కలవరి శిలువలో వేలాడిన ప్రేమ కణం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆ ప్రేమ కణం, అది నీ ఆత్మలో నివసిస్తే నువ్వు ధనిడవు, నువ్వు ధనిరాలు, లేకపోతే ఆ ధన్యత మాత్రం నీకు ఉండదు అనే విషయం చెప్తున్నా. అందులో చూసినట్లయితే ఆ ప్రేమ కణాలు ఆకాశం నుండి ఆ వెలుగు మోసుకొచ్చిందండి. గుణగణాలు ఎలా మోసుకొచ్చిందో ఈ ప్రేమ కణాలను మోసుకొచ్చింది. ఈ ప్రేమ కణాలు ఎలా మోసుకొచ్చిందో శిలువ ధ్వజాన్ని తీసుకొచ్చిందండి. పరలోకం నుంచి ఆ శిలువ ధ్వజం క్రీస్తుకి ముందుగా నడిచింది. ఆ వెలుగు ఆ శిలువ ధ్వజాన్ని పట్టుకుని నేనే అన్నాడు ఆయన. జీవ వెలుగుని నేనే అన్నాడు. జీవ వెలుగు నేనే. ఆ జీవ వెలుగు నా వెలుగు. ఆ వెలుగులో క్రీస్తు యొక్క శిలువ ప్రత్యక్షమైందండి. శిలువ యొక్క ప్రేమ ప్రత్యక్షమై భూగోళం అంతా విస్తరించినట్లు మనం చూస్తాం. అటువంటి స్థానాల్లో దాచిపెట్టబడి ఉన్నాయనే విషయాన్ని, అందుకోసం భూమికి పునాదులు వేయబడక మునిపై, జగత్ పునాదులు వేయబడక మునిపి ఎఫెసీయులో రాయబడింది. ఎందుకంటే భూమికి పునాదులు వేయబడక మునిపి, జగత్ పునాదులు వేయబడక మునిపి అనే సత్యం దాంట్లో రాయబడి ఉందండి. అందుకోసం ఈ ప్రేమ అంత అత్యున్నతమైన ప్రేమ. అది కనుగొన్నావా? అది కనుగోకపోతే నువ్వు ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత ఉట్టుట్టి ప్రార్థనలు ఆరాధన చేసినా, చేతులెత్తినా వృధా అండి. అది వృధా. కలువరి ప్రేమ చేత నీ హృదయం తడపబడకపోతే, ఆ రక్తం నీ హృదయంలో తడపబడకపోతే, నీ హృదయంలో ఆ యొక్క స్పందన ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. నీ హృదయం మెత్తని చేయబడదండి. ఉట్టుటి మాటలు కాదండి నేను చెప్పేది. ఉట్టుటి మాటలు నా గుండెల్లో నుంచి వచ్చే మాటలు ఇవి. పరిశుద్ధులతో ఏకమే వచ్చే మాటలు మీతో మాట్లాడుతున్నాను నేను. అది ఒకసారి ఆలోచించుకున్న విషయాన్ని. తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడింది, జలముల మీద, మహాజలముల మీద, మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఇట్ వాజ్ ద క్రైస్ట్ హానర్ టు బి ప్రెసెంట్ వెన్ దిస్ వాజ్ డన్ అని రాయబడింది. ఇట్ వాజ్ ద క్రైస్ట్ హానర్ టు బి ప్రెసెంట్ వెన్ దిస్ వాజ్ డన్. Proverbs 8:22-31 అని రాయబడిందండి. ఇప్పుడు చదివిన వాక్యం తెలుగు చదివిన ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నా. ఇంగ్లీష్ ఎలా ఉందంటే, క్రీస్తు యొక్క హానర్, ఘనత, క్రీస్తు యొక్క హానర్ ఏంటి? ఆయన మ్యాజిస్టీ అని రాయబడిందండి. మ్యాజిస్టీ ఆయనకు రాజరికం, సర్వభూమికి రాజు అయిన ఆ రాజరికం అక్కడ జలాల మధ్య మండలాకృతున్నప్పుడు అది ప్రత్యక్షపరచబడిందండి. అర్థం చేసుకుంటే ఆ వర్డింగ్ ఎలా ఉందో. క్రీస్తు యొక్క ఆయన హానర్ చేయబడ్డాడు, ప్రజెంట్ చేయబడింది అక్కడ. తర్వాత ఆ క్రీస్తు యొక్క ఘనత, దేవుని యొక్క శక్తి కానీ బలము కానీ భూమి మీద నీడల్లో ఎన్నో డైమెన్షన్స్లో అవి చెక్కబడ్డాయి. దేవుని శక్తి కానీ, దేవుని యొక్క బలం కానీ, దేవుని యొక్క ఘనత కానీ, దేవుని యొక్క బలాత్సయం కానీ, ఆయన యొక్క అద్వితీయమైన శక్తి కానీ నీళ్ళల్లో ఒక డైమెన్షన్స్ అంటే విచిత్రమైనటువంటి ఆ యొక్క డైమెన్షన్స్ ఏమంటారు, కోణాలు, ఎన్నో విచిత్రమైన కోణాలు అవి కట్టబడ్డాయి నీళ్ళల్లో. ఆ నీళ్ళలో కట్టబడితే, ఆకాశమండలంలో కట్టబడితే, దాంట్లో సోలార్ సిస్టమ్స్ కానీ, పర్లోక సంబంధమైనవి కానీ, దాని కింద ఉన్నటువంటి నక్షత్ర సమూహం కానీ, ఎన్నో డైమెన్షన్స్ అంటే అక్కడ ఎన్ని డైమెన్షన్స్ కట్టబడ్డాయో నీళ్ళలో డైమెన్షన్స్ ఏంటండి. నీళ్ళల్లో ఆయన అద్వితీయమైన శక్తి, మహత్తరమైన శక్తి, మహిమాశక్తి, ఆయనకు బలాత్సయం, ఆయన అద్వితీయమైన శక్తి బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ నీళ్ళల్లో ఆ పవర్స్ వచ్చేసేయండి ఆటోమేటిక్గా. ఆ నీళ్ళకున్న శక్తి మరికి దేనికి లేదంటారండి. గాలికున్న శక్తి మరికి దేనికి లేదంటారు. అగ్నికున్న శక్తి మరి దేనికి లేదంటారు. నీళ్ళకున్న బలం దేనికి లేదు. ఆ నీళ్ళలో అన్ని పవర్స్ ఉన్నాయి, మన కంటికి కనపడతలేదు. మన కంటికి ఏ వచ్చినా, కరెంట్స్ వచ్చినా, దాంట్లో ఎటువంటివి వచ్చినా, పవర్స్ వచ్చినా, ఎటువంటి కరెంట్స్ ఆకాశం నుంచి భూమి మీదకి వైర్స్ దాంట్లో కట్టబడిన నీళ్ళు జలాల మధ్య ఎన్ని పవర్స్ కట్టబడ్డాయో కంటికి మనకు కనబడవు, కానీ ఇటువంటి కట్టబడ్డాయో ఒకసారి ఆలోచించుకోండి. అది దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని బలాస్యాన్ని, దేవుని ఘనతను అవి బయలుపరుస్తూ వచ్చాయండి. అవి బయలుపరుస్తూ వచ్చాయి అనమాట అర్థం. అటువంటి లైన్స్ ఆయన భూమి మీద అటువంటి లైన్స్ వేసాడండి. ఆయన నీళ్ళల్లో వేశాడు, భూమి మీద వేశాడు, ఆకాశ మండలాల్లో వేశాడు, అటువంటి స్థానాలు నిర్మించాడండి. ఆయన ప్రధాన శిల్పి.
ఆయన మండలాన్ని నిర్మించినప్పుడు అది నువ్వు ఎక్కడున్నావు? ఆయన ప్రధాన శిల్పి అయి మండలంలో నిర్ణయించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద శూన్యంలో రాయి వేసినప్పుడు ఎక్కడున్నావు? నువ్వు శూన్యంలో. ఇది ఏ సృష్టి అనేది అది క్లారిఫికేషన్ ఇవ్వను. ఎందుకంటే ఏవులో ఉంది కాబట్టి సృష్టిలో అటువంటి సృష్ట, నీళ్ళలో తీసిన సృష్ట అనే క్లారిఫికేషన్ ఇప్పుడు నేను ఇవ్వడం లేదు. కానీ దేవుడు భూమిలో శూన్యంలో రాయేసినప్పుడు దాంట్లో రాస్తాడండి. దాంట్లో మాట చదివాను ఏంటంటే, ఆ వెలుగు ఎలా ప్రకాశించిందంటే ఆ యొక్క దేవదూతలు పరుగులు తీశారంటండి. పరుగులు తీసుకొచ్చారంట. ఆయన యొక్క ఘనతని పొగడటానికి, ఆయన మహిమను పొగడటానికి ఆ వెలుగు ఎలాగ ప్రకాశించిందో దేవదూతలు పరుగులు తీసుకొచ్చారంట ఆయన దగ్గరికి. అంటే అర్థం ఏంటంటే అటువంటి స్థుతిగానాలు చేశారంటండి. భూమికి పునాది వేసినప్పుడు, శూన్యంలో రాయి వేసినప్పుడు ఎటువంటి దేవుడు అండి ఆయన దేవుడు. ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఎంతవరకు ఆలోచిస్తున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఒకసారి యోచించుకోవాలి విషయాలన్నీ కూడా. ఆయన ప్రభువు తన జ్ఞానం చేత అగాధాల్లో సర్వసంపద నింపాడు, ఆకాశ మండలాల్లో నింపాడు. ఆలోచించుకోండి, ఆకాశ మండలాల్లో గోళాల్లో నింపాడు. నక్షత్రాల్లో అసలు ఏముందో ఎవరికి తెలియదు. నక్షత్రాల్లో ఏముందో ఎవరికి ఇప్పుడు తెలియదు. ఇంతవరకు మనం గోళాల్లో ఇవి ఉన్నాయని తెలుసుకున్నారు, కానీ నక్షత్రాల్లో ఏమున్నాయో కూడా ఎవరికి తెలియదు. నేను చదివిన వాటిల్లో ఎక్కడ కూడా నాకు తెలియలేదండి. దీంట్లో అది మళ్ళా సబ్జెక్ట్లో విషయాలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు దాన్ని ఇక్కడ టచ్ చేయడం కుదరదు అన్నమాట అర్థం. తర్వాత కింద నీళ్ళల్లో ఉన్న సంపద ఎన్నో విషయాలు మాట్లాడాను. దాంట్లో ఎన్ని లేయర్స్ కట్టబడిందో భూమిలో అనే విషయాన్ని, ఎన్ని లేయర్స్ అంటే మనకు ఇంకో భాష మండలాలు, ఎన్ని మండలాలు కట్టబడ్డాయో, దాంట్లో ఎన్ని లేయర్స్ కట్టబడ్డాయో, దాంట్లో దాంట్లో ఏమున్నాయో ఎన్నోసార్లు మాట్లాడిన విషయాలన్నీ కూడా. కానీ ఒక లైన్ చెప్తున్న దాంట్లో ఏంటంటే, దాంట్లో అగాధ జలాల్లో బంగారం కానీ, రత్నాలు కానీ, దీనికి మెటల్స్ కానీ, ప్రెషియస్ స్టోన్స్ కానీ, తర్వాత క్రూడ్ ఆయిల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, తర్వాత మాన్యూర్స్ కానీ, తర్వాత ఎన్ని ఒక మనిషికి ప్రపంచానికి కావాల్సిన అన్నీ కూడా ఆ భూమి పంట, ఆ భూమిలోనే ఉన్నాయన్నీ కూడా. ఆ భూమిలో పంట కానీ ఎన్ని రకాలైన పంటలు పండుతుందో మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి సిరి సంపదలన్నీ కూడా ఆ భూమిలోనే ఉన్నాయండి. భూమి కింద ఉన్నాయి, భూమిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, సముద్ర జలాల్లో ఉన్నాయి. అలాగా దేవుడు ఈ గోడవంతా కూడా ఎంత రిచెస్ట్ అంటే అత్యధికమైనటువంటి ఐశ్వర్యంతో, మహిమైశ్వర్యంతో గోడాన్ని నింపాడండి. మహిమైశ్వర్యంతో నింపాడని ఒక ఓడున్న బైబిల్ గ్రంథంలో సిరి సంపదలతో నింపాడండి. ఆ సిరి సంపదలతో నింపడిన భూమి నేడు కొత్త నిబంధన సంఘంలో నేడు పరిశుద్ధులకు దేవుని వాక్యం అంత మహిమ ఏమంటారు దాన్ని, మహిమైశ్వర్యంగా మారిపోయింది. దేవుడు ఒక భూమిని సిరి సంపదలు నింపడం కాదు, అంత మాత్రం కాదు. ఒక విశ్వాసక జీవితాన్ని, ఒక పరిశుద్ధుని యొక్క జీవితాన్ని మహిమైశ్వర్యంతో క్రీస్తు ప్రేమని, పొడవుని, లోతుని, వెడల్పుని, ఎత్తుని, ఆ వైశాల్యాన్ని ఆత్మలో విస్తరింపజేసాడు ఆయన. అటువంటి ప్రభువుని నువ్వు ఎలా కనపరుస్తున్నావు, ఎలా స్తుతిస్తున్నావు, ఎలా తెలుసుకున్నారండి? క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? కొంతమంది బాగున్నారు, మంచి వాక్యం చెప్తున్నారు, బాగానే ఉంది. ఈ విధంగా జీవం కలిగిన దేవుని వాక్యం విస్తరిస్తుంది. ఒకసారి స్వవిమర్శ చేసుకోవాలి. లోకంలో డబ్బును ప్రేమించిన వాడు క్రైస్తవుడు, లోకంలో ప్రభువును ప్రేమించి డబ్బును ప్రేమించిన వాడు క్రైస్తవుడు అండి. ప్రభు యొక్క సిలువను హత్తుకునేవాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు ఈ లోకంలో ధనధాన్యాదుల్ని, డబ్బులు ప్రేమించలేడు. కానీ దేవుడు వారిని అనాథలుగా విడిచిపెట్టడో, దరిద్రులుగా విడిచిపెట్టడో, వాళ్ళని ఎంతో ఐశ్వర్యానికి నిధులు ఆత్మలో నింపుతాడు. ఎన్నో ఐశ్వర్యానికి నిధులు ఆత్మలో నింపుతాడు ఆయన ఉట్టిగా తన బిడ్డల్ని తిండి లేకుండా పడుండమని తన బిడ్డల్ని ఎప్పుడు పెట్టాడు. ఐశ్వర్యానికి అర్హులుగా చేస్తాడండి. తన సంపదకు ఎలా అర్హులుగా చేశాడో, ఐశ్వర్యానికి నిధులు ఆత్మలో కుంగిపల్లి చేశాడో,
అలాగే శరీర సంబంధమైన స్థానం కూడా దేవుడు ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడండి ప్రభు. నిజంగా ఆయన ప్రేమిస్తే నన్ను ప్రేమించు అని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను రాయబడింది యోహాను సువార్తలో. నన్ను ప్రేమించు వారిని నీ తలగా ఉంచుతాను, వారిని తొగగా ఉంచును. ఎందుకు అనేక ఉన్నతమైన స్థలాల్లో నీకు క్రైస్తవులు పెద్ద పెద్ద స్థలాల్లో సైంటిస్టులుగా పెద్ద పెద్ద అధికారులుగా ఉన్నటువంటి ఎంతమంది లేరు? తమ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వెంబడించి క్రైస్తవులు ఎంతమంది లేరండి? కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. వారు మరుగునుంచబడిపోయారండి. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తున్నా సరే గ్రహించలేని వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవ్యం అనేది అదొక దేవుని శక్తితో కూడినటువంటిదండి, మహిమతో కూడినటువంటిది. అదేవి మతాన్ని పుచ్చుకునేది కాదు, మతాన్ని తీసుకునేది కాదు. దేవునికి అపారమైన శక్తి సామర్థ్యాలతో పరిశుద్ధులైన దేవుణ్ణి, క్రీస్తు యేసు రక్తాన్ని కలిగి ఉన్న వ్యక్తి క్రైస్తవుడండి. గొర్రెపిల్ల రక్తాన్ని హృదయంలో ధరించిన వాడు క్రైస్తవుడు. శిలువ వేయబడిన క్రీస్తుని వెంబడించిన వాడు క్రైస్తవుడు అండి. ఆ క్రైస్తవుడికి ఏం అవసరంలా ఈ తగ్గులాట్లు, ఈ గొడవలు, ఈ కలహాలు, మతాల మీద వ్యతిరేకతలు అన్ని అవసరం లేదండి. అన్ని అవసరంలా. అటు ఉన్నతమైన స్థానాలు దేవుడు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవుని వాక్య విభాగాల్లో ఇంకా చూసినటువంటి అయితే సోలార్ సిస్టమ్ అనేది ఏంటంటే గ్రావిటేషనల్లీ బౌండ్ సిస్టమ్ అని రాయబడి ఉందండి. గ్రావిటేషనల్లీ బౌండ్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ అనేది, దాన్ని తెలుగులో మరి చూసుకోండి. అండ్ మాసెస్ prominently its 8 planets in which Earth is one. అదేంటి సోలార్ సిస్టమ్ అనేది కట్టబడినటువంటి గ్రావిటేషన్ పవర్స్తో కట్టబడినటువంటి సిస్టమ్ ఇది. సోలార్ సిస్టమ్ అనేది దేవుడు అనాది కాలంలో నేను ఇందాక చెప్పాను మీకు ఎప్పుడు దేవుడు దాన్ని ఏర్పాటు చేసాడు అనేది ఇందాక చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ తీయలేనేమో. అన్ని మిలియన్ ఇయర్స్కి ముందు కట్టబడిందంటే దేవుడు కట్టినటువంటిది. ఎప్పుడైతే జలాల్లో ఆయన వేదన పడుతుంటే అప్పుడు ఈ సోలార్ సిస్టమ్స్ అన్ని కట్టబడ్డాయి అని రాసాడండి. ఒక గ్రంథకర్త కాదు, ఒక క్రైస్తవ బోధకుడిని కాదు, లిటరేచర్ రాసినటువంటి వ్యక్తి. ఈ యొక్క బైబిల్స్ చరిత్రాత్మకమైన హిస్టారికల్ బైబిల్స్ రాసినటువంటి ఆ బైబిల్లో నేను చదివానండి. ఇది హిస్టరీ బైబిల్ తిరిగేశాను, సైన్స్ తిరిగేశాను, గూగుల్ తిరిగేశాను. వెళ్ళినటువంటి ప్లేసెస్ లేవు ఇది నేను లేనటువంటివి. ఎక్కడైనా ఒకటి నాకు లభిస్తుందా అనుకుని అన్ని ఎప్పుడు తిరిగానండి. గంటలు విషయాలన్నీ. ఈ కన్క్లూషన్లో మీతో మాట్లాడేది కొంత సబ్జెక్ట్ని నేను మీతో మాట్లాడుతున్నాను అంతే. తర్వాత ఆయన సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైన దేవుడు. మరణ వాక్య భాగాల్లో మళ్ళీ చెప్తాను ఇవన్నీ కూడా. అవి నేను మళ్ళీ చెప్పే సబ్జెక్ట్ అది ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ కాదు, అది చెప్పేది కాదు. ఎందుకంటే దేవుని శక్తి ఈ విధంగా నిలబడి ఉంది భూమి మీద. జ్ఞానం అనేది భూమి మీద ఎలా నిలబడి ఉంది, సైన్స్ ఎలా నిలబడింది, సైన్స్లో ఉన్న జ్ఞానం ఎలా నిలబడింది, ఈ రెండింటికి దగ్గర సంబంధం ఏంటి ఆ విషయాలు మళ్ళా నెక్స్ట్ మంత్ క్లాసెస్లో ఆ విషయాల్లో మీతో మాట్లాడడం తెలుస్తుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఎన్నో సత్యాలు రాయబడి ఉన్నాయి. అందుకోసం దావీదు అంటాడు, అంతరిక్షం ఆయన చేతి పని, ఆకాశంలో దేవుని మహిమను విరుస్తూ వచ్చి పగటికి పగలు బోధ చేస్తుంది. పగలేంటండి, రాత్రి ఏంటి, సూర్యుడు ఒకేలా ఉన్నాడు. ఒక చోట వెలుగు, ఒక చోట చీకటి, ఒక చోట వెలుగు, ఒక చోట చీకటి. సూర్యుడు ఒకేలాగా ఉన్నాడు. నిత్యం ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు. పగటికి పగలు బోధిస్తుంది, రాత్రి జ్ఞానం తెలుపుతుంది. చంద్ర నక్షత్రాలు జ్ఞానం తెలుపుతున్నాయి. పగలు సూర్యుడు మనకు బోధిస్తున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడు. అంటే సృష్టి యావత్తు దేవుని గురించి బోధ చేస్తుంది మనకు. సృష్టి యావత్తు, ఎందుకంటే ఆయన సర్వసృష్టికి ఆది సంబుద్ధుడైన దేవుడు. సర్వసృష్టి కూడా దేవుని గురించి మనకు బోధ చేస్తూ ఉంది. ఈ వాక్యాన్ని మరలా నెక్స్ట్ మంత్ క్లాసెస్లో ఇది కంటిన్యూ చేస్తాను. దయచేసి అంగీకరించండి. దయచేసి హృదయాన్ని సిద్ధం చేసుకోండి. ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభువా, గొప్ప దేవుడివైన నీవు, కనికర సంపన్నుడైన దేవుడు నీవు, జీవం కలిగిన అద్వితీయుడైనటువంటి దేవుడు నీవు, సర్వసృష్టికి ఆది సంబుద్ధుడు అయినటువంటి దేవుడు నీవు, మహాగణుడవు, మహోన్నతుడవు ప్రభువా. నువ్వు
తండ్రి నీ వాక్యాన్ని పరిశోధించడం ఎవరికి సాధ్యం తండ్రి, ఎవరికి సాధ్యపరచబడదు. నీ ఘనమైన శక్తిని ఆధారం చేసుకుని జీవించడానికి, నీ బలాశ్రయంలో ఆత్మ నెమ్మది పొందడానికి ప్రభా నువ్వు చేసిన మీ కార్యం గొప్పది ప్రభా. తండ్రి వందనాలు. వాక్యాన్ని ఆశీర్వదించండి తండ్రి. నీ జీవములైన వాక్యం అనేకులకు నాకు దీవెనకరంగా చేయండి ప్రభా. అనేకమైన తలంపులు, నూతనమైన తలంపులు పుట్టించండి, నూతనమైన జ్ఞానాన్ని పుట్టించండి ప్రభా. నీ బలమైన శక్తిలో ఆత్మ నెమ్మది పొందడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నా ప్రభా, నా రక్షగా, నా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన అంగీకరించమని, అనేకులకు నాకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.